అబ్బా ఏమిటిది? ఈ కల్తీ నెయ్యి నా బుర్రను పలు పలు విధాలుగా తొలిచివేస్తా ఉంది. ఈ విషయాన్ని తిరగేయలేరా? ఏం సజల, నీ దగ్గర శకుని పాచికలేమీ లేవా? ఎందుకు లేవు ప్రభు? ఇదిగో మొదటి పాచిక. ఎవరక్కడ? ఆ ఆంబోతును ప్రవేశపెట్టుడి. రారా గజ్జుకుక్క. ఏం చెయ్యాలో అర్థమైందిగా అంబోతో. ఊతులతో విరుచుకపడుడి. చిత్తం మహాప్రభు, కల్తీ నెయ్యి వ్యవహారాన్ని, లడ్డూ ప్రసాదంలో కల్తీని నేను డైవర్ట్ చేస్తానని మనవి చేస్తా ఉన్నా. ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని కాపు అనే కుల ప్రస్తావనతో పాటు తిడుతూ మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. అజ్జి బాబోయ్, దోస్ బలే తిరగేసింది. మరో పాచిక ఎక్కడ సజ్జల? ఇదిగో ప్రభు. ఎవర్రా అక్కడ? ఆ జోగిని ప్రవేశపెట్టుడి. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఇదిగో జోగే, నువ్వు నీ కొంపకే నిప్పెట్టించుకోవాలా? బూడిద రాలాలా? గుర్తుపెట్టుకో. జోగి జోగి రాసుకుంటే బూడిదే కదా రాలేది మహాప్రభు. లెస్స పలికితివి సజ్జల. ఆ పని మీద ఉండు. చిత్తం మహాప్రభు, రెచ్చిపోతా. క్యాస్ట్ కార్డుతో కబడ్డీ ఆడేస్తా. ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద దాడి చేయాలని చెప్పి ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందని చెప్పి. నా భర్త బీసీ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఎంతకు తెగించారా? ఇప్పుడు నా కళ్ళు చల్లబడ్డాయి. సమ్మగా యమ సమ్మగా ఉంది సజ్జల.